క్రైస్తవుని యొక్క జీవితంలో తన కొరకు ఒక క్రైస్తవునిగా ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవలసినటువంటి కొన్ని నిర్ణయాలు చాలా ఉన్నాయి. ఉదాహరణకు చూసినట్టయితే శారీరకంగా మనం ఆలోచిస్తే నేను ఎక్కడ చదువుకోవాలి, లేకపోతే ఎక్కడ ఉద్యోగం చేయాలి, ఎక్కడ నేను జీవించాలి, ఎక్కడ నా గృహాన్ని కట్టుకోవాలి, ఇటువంటివి అనేకమైనవి మనము ఆలోచన చేస్తూ ఉంటాం. అలాగే క్రైస్తవ జీవితంలో కూడా మనము కొన్ని ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇదేనా మనం ప్రభువుని ఎలా ఆరాధించాలి, ఆరాధనలో మన యొక్క సమర్పణ ఎలా ఉండాలి అనేవి ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయాలు. కాబట్టి ఇదేనా ఈ రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా చివరిలో ఒక మాట అంటూ ఉన్నాడు, ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఇటువంటి ఆరాధన మీకు యుక్తమైనది. ఈ రీతిగా మనం సమర్పించుకోవాలి ప్రభువుకి. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనవలెనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నానని తెలియజేస్తూ, ఇటువంటి సేవ, ఇటువంటి ఆరాధన మీకు యుక్తమైనది అని అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా అసలు మనం ఎలా దేవునికి సమర్పించుకోవాలి, ఎలా మన జీవితాలు దేవునికి ఆరాధన యోగ్యంగా ఉంచుకోవాలి అనేది మనము ప్రాముఖ్యంగా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు ఇక్కడ ఒక స్టాండర్డ్ అనేది పెట్టాడండి. ప్రతిదానికి ఒక స్టాండర్డ్ అంటే ఒక కొలమానం, తెలుగులో చెప్తే ఒక కొలమానం. ఈ కొలమానం ప్రకారం మీరు ఉండాలి, ఈ స్టాండర్డ్ ప్రకారం ఉండాలి. మన యొక్క ఆరాధన ఈ స్టాండర్డ్ని బట్టి ఉండాలి. ఆ స్టాండర్డ్కి తక్కువగా ఉండకూడదు, ఎక్కువైతే ఉండొచ్చు, కానీ ఆ స్టాండర్డ్ కన్నా తక్కువ ఉండకూడదు అని దేవుడు పెట్టినటువంటి కొలమానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ కొలమానమే 1వ వచనంలో చూస్తాం. ఏం కొలమానం పెట్టాడు ఇక్కడ? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనండి అనేది ఒక స్టాండర్డ్. ఆయన పెట్టినటువంటి ఒక స్టాండర్డ్ అంటే అక్కడ మనం 1వ వచనంలో చదువుకుంటూ ఉన్నాం. కాబట్టి ఇది సజీవ యాగముగా సంపూర్ణమైనటువంటి సమర్పణ అనేది మన జీవితంలో ఉండేటట్లుగా మనం ప్రభువును ఆరాధించాలి. పూర్ణ హృదయంతో ప్రభువును ఆరాధించాలి, పూర్ణ ఆత్మతో ప్రభువును ఆరాధించాలి, పూర్ణ మనసుతో ఆయన సేవించాలి. ఇది ప్రభువారు మనకు పెట్టినటువంటి ఒక గొప్ప స్టాండర్డ్, ఒక కొలమానం. కాబట్టి మనము ప్రభువుని వెంబడించాలంటే, లేక నేను దేవుని వెంబడించాలంటే ఎలా ఉండాలంటే, నన్ను నేను ఉపేక్షించుకొని నా సిలువ ఎత్తుకొని ప్రభువుని వెంబడించాలి అని దేవుని వాక్య భాగం మనకు జ్ఞాపకం చేస్తుంది. అదొక స్టాండర్డ్గా ప్రభువారు మనకు ఇచ్చాడు. అంటే అటువంటి సంపూర్ణమైనటువంటి సమర్పణతో మనం ప్రభువును ఆరాధించాలి అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు పెట్టినటువంటి ఆ యొక్క స్టాండర్డ్ కన్నా తక్కువ స్టాండర్డ్ ఉంటే మనకు తక్కువ మార్కులు వస్తాయి. ఒక పరీక్ష పెట్టాడు అనుకోండి, దేవుడు పరీక్ష పెట్టినప్పుడు ఏమవుతుంది, ఒక స్టాండర్డ్ అనేది పెట్టాడు. ఉదాహరణకి ఒక ఎగ్జామ్ పెడితే 40 మార్కులు అనేవి పరీక్ష పాస్ అవ్వటానికి 40 మార్కులు, అది ఒక స్టాండర్డ్. ఇఫ్ యూ వాంట్ టు పాస్ ద ఎగ్జామ్ యూ మస్ట్ అటైన్ అట్లీస్ట్ 40 మార్క్స్ ఇన్ ద సబ్జెక్ట్. 40 కంటే తక్కువ మార్కులు వస్తే అర్థం ఏంటంటే దేవుని స్టాండర్డ్ కన్నా మనం తక్కువ ఉన్నాం, అంటే పాస్ అయ్యే స్టాండర్డ్ కన్నా తక్కువ ఉన్నామని అర్థం. అలాగే దేవుడు మన యొక్క సమర్పణ జీవితంలో, దేవుని ఆరాధించే విషయంలో మనం కలిగి ఉండాల్సినటువంటి సమర్పణ జీవితంలో ఒక స్టాండర్డ్ పెట్టాడు. ఆ స్టాండర్డ్ కన్నా మనకు తక్కువ మార్కులు వచ్చినాయి అనుకోండి, అది దేవునికి అంగీకారము కాదు, దేవునికి అనుకూలము కాదు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. అంటే సంపూర్ణ సమర్పణ కన్నా తక్కువ సమర్పణ అనేది దేవునికి అనుకూలం కాదు. దేవుడు ఉంచినటువంటి స్టాండర్డ్ కన్నా తక్కువ కలిగి ఉండటం దేవునికి అంగీకార యోగ్యం కాదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఇది మన జీవితాన్ని ఒక కొలబద్దగా పెట్టుకుందాం. ఒక స్టాండర్డ్గా మన జీవితాన్ని ఒక పెద్ద కొలబద్దగా పోల్చుకుంటే, కొలబద్దలో ఒక సపోజ్ ఒక మన దగ్గర పెద్ద స్కేల్ ఉంటుంది. పెద్ద స్కేల్ ఎన్ని సెంటీమీటర్లు ఉంటుంది? మొత్తం 1 నుంచి 30 వరకు ఉంటుంది. అంటే ఒక అడుగు అన్నమాట, 1 ఫుట్. యువతల వైపు ఇంచెస్ ఉంటాయి, 1 నుంచి 12 ఇంచెస్ ఉంటాయి. సో 1 నుంచి 30 సెంటీమీటర్లు ఉన్నటువంటి ఒక కొలబద్దం తీసుకుంటే ఎడం వైపు ఉన్న తక్కువ, కుడివైపు ఉన్నాయి ఎక్కువ. అలాగే మన జీవితాన్ని ఒక స్టాండర్డ్గా కొలబద్దగా పోల్చుకుంటే
మనం కుడి ప్రక్కన ఉన్నామా లేక ఎడం ప్రక్కన ఉన్నామా? కుడి ప్రక్కన ఉంటే ఎక్కువ మార్కులు, అంటే 30 సెంటీమీటర్ల దాకా వస్తుంది. అది ఎడం పక్కన ఉంటే 1 నుంచి ఉంటాయి, 1 నుంచి 15 లోపు. కాబట్టి మనం కుడి ప్రక్కన ఉన్నామా ఎడ ప్రక్కన ఉన్నామా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు, మనం ఎటువంటి సమర్పణ కలిగి ఉండాలని కోరుకుంటున్నాడంటే మనం కుడివైపున ఉండే స్టాండర్డ్లో ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఇది మనం ప్రభువుని ఆరాధించడానికి వచ్చాం. కాబట్టి దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఇట్టి ఆరాధన మీకు యుక్తమైనది అనే మాట ఇక్కడ చివరిలో తెలియజేస్తున్నాడు. అంటే ఎటువంటి సేవ, ఎటువంటి సమర్పణ మన జీవితంలో యుక్తమైనది అనేది మనం ఈ దినాన్ని ఆలోచించుకోవాలి. సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోండి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఇటువంటి ఆరాధన దేవునికి యుక్తమైనది. అంటే ఎలా ఉండాలి మన సమర్పణ? ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, మనం ఆరాధించడానికి వచ్చినప్పుడు మన యొక్క సమర్పణ అనేది ఎలా ఉండాలో ఇక్కడ కొన్ని విషయాలు ప్రభువారు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా చూస్తే మన జీవితంలో కూడా మనం రకరకాలుగా ప్రభుని ఆరాధిస్తామండి. కాబట్టి నీకొక జీవన శైలి ఉంటుంది, నాకొక స్టైల్ ఉంటుంది. నేను ప్రభుని ఆరాధించే ఒక స్టైల్గా ఉంటాను, మరొక వ్యక్తి ప్రభుని ఆరాధించడం ఇంకొక స్టైల్ కలిగి ఉంటాడు. కాబట్టి ఎవరు ఎటువంటి స్టైల్స్ కలిగి ఉన్నారు, మనం ఎటువంటి స్టైల్ కలిగి ఉండాలి, ఎటువంటి సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలి అనేది ఇది కొన్ని నిమిషాలు మనం ఆలోచన చేసుకొని అటువంటి సమర్పణ జీవితం, అటువంటి సేవా జీవితం మనలో ఉందా లేదా అని పరిశీలన చేసుకొని ప్రభు యొక్క ఆరాధనలో కొనసాగడం. మొట్టమొదటి చూసినట్లయితే మొట్టమొదటి స్టైల్, మన యొక్క సమర్పణ స్టైల్ ఎలా ఉంటాయో మనం చూసినప్పుడు మొట్టమొదటి స్టైల్ ఏంటంటే నేను ఏది చేయాలని ఇష్టపడుతున్నానో అదే చేయాలనుకుంటున్నాను. సాధారణంగా నేను ఏది చేయాలనుకుంటున్నానో అదే చేయాలనుకుంటున్నాను, కానీ దేవుడు ఇష్టపడేది కాదండి. మనం ఎటువంటి సమర్పణ కలిగి ఉంటామంటే మొట్టమొదటిగా మన ఇష్టమైన దాన్నే చేస్తాం. దేవుడు ఇష్టమైన దాన్ని, అది దేవునికి ఇష్టమా కాదా అని ఎప్పుడు కూడా ఆలోచించుకోం. కాబట్టి ఇది ఫస్ట్ స్టైల్. అందరూ ఈ స్టైల్లో ఉన్నారని చెప్పట్లేదు, కొంతమంది మాత్రం ఈ స్టైల్లో ఉంటారు. నేను ఏదైతే ఇష్టపడుతున్నానో దాన్నే చేయాలనుకుంటాను, కానీ దేవుడు ఇష్టపడే స్టైల్ మాత్రం నేను చేయను అనేది మొట్టమొదటిగా మనం చూస్తాం. దీనికి సహాయకరంగా ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. చూడండి, యోనా గ్రంథం మొట్టమొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. యోనా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు. యోనా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుకుందాం. చాలు. సో ఇక్కడ ఒక స్టైల్ మనం చూస్తున్నామండి. ఎవరి స్టైల్ ఇది? యోనా స్టైల్. యోనా ఎటువంటి స్టైల్ కలిగి ఉన్నాడో ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ ప్రభువారు మొట్టమొదటి స్టైల్ ఏం చెప్పాడంటే నేను ఏది ఇష్టపడుతున్నానో దాన్నే చేయాలనుకుంటున్నాను, దేవుడు ఇష్టపడుతుంది కాదనమాట. అది మొట్టమొదటి స్టైల్. ఆ స్టైల్కి ఒక ఉదాహరణ ఇక్కడ యోనాను నేను తీసుకుంటూ ఉన్నాను. ఇక్కడ యోనాను మనం చూస్తే నినివేకి వెళ్ళి ప్రజలకు సువార్త ప్రకటించమని దేవుడు యోనాకు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు కోరుకున్నది అది. కానీ యోనాకు అలా చేయటం ఇష్టమా? ఆ స్టైల్ వెళ్ళటం ఇష్టమా? లేదు. సో యోనాకు అలా చేయటం ఇష్టం లేదు కాబట్టి ప్రభువారు ఇటు వెళ్ళమంటే యోనా ఇటు వెళ్ళాడు, ఇటు వెళ్ళాడు, ఆపోజిట్లో వెళ్ళాడు. ఆ స్టైల్లో వెళ్ళట్లేదు అనమాట. కాబట్టి ఇటువంటి సమర్పణ శైలి, ఇటువంటి సమర్పణ స్టైల్ అనేది మనకు సమస్యను కలుగు చేస్తుంది అనేక సార్లు. అంటే దేవుడు ఇటు వెళ్ళమంటే ఇటు వెళ్ళాడంటే ఆపోజిట్ సైడ్లో వెళ్తున్నాడు. దేవునికి ఎట్లా వెళ్తున్నాడు? వ్యతిరేకమైనటువంటి దిశలో వెళుతూ ఉన్నాడు. దేవుని యొక్క అభిష్టాన్ని మన జీవితంలో తిరస్కరిస్తే అనేకమైనటువంటి పర్యవసానాలను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. దేవుడు కోరుకున్న చోటను కోరుకోమనేది ఒక దారిలో వెళ్ళమంటున్నాడు, నువ్వు వెళ్తుంది మరొక దారి. దేవునికి ఇష్టమైన దారి అన్నది ఎంత మాత్రం కూడా ఇష్టపడడు. అలా వెళ్ళటానికి దేవుడు అనుమతించడు. అందుకనే యోనాను ఏం చేశాడు? మత్స్యపు కడుపులో పడేటట్లు చేశాడండి. చేప కడుపులో పడేటట్టు చేశాడు. నేను వెళ్ళమని నిన్ను ఒక దారిలో, నీవు ఆపోజిట్ రూట్లో వెళ్తున్నావు. నేను కలిగి ఉండమన్న సమర్పణ ఒకటి, నీవు కలిగి ఉన్నటువంటి సమర్పణ వేరొకటి. కాబట్టి ప్రభువారు ఏం చేశాడండి? యోనా మత్స్యపు కడుపులో ఉండేటట్లుగా ఆ మత్స్యపు చేప కడుపులో వేశాడు. అప్పుడు మత్స్యపు కడుపులో ఉన్నటువంటి యోనా అప్పుడు ఒప్పుకుంటున్నాడు. ఏమని ఒప్పుకుంటున్నాడు? గాడ్ ఈజ్ మై ఇన్ఛార్జ్. ఎవరు నా జీవితానికి ఇన్ఛార్జ్? ఎవరండి? దేవుడే. కాబట్టి ఇది ఎంతమంది ఇటువంటి సమర్పణ జీవితం కలిగి ఉన్నారు మనలో?
యోనా లాంటి సమర్పణ జీవితం అంటే దేవుడు కోరుకున్నది చేయకుండా మన ఇష్టానుసారంగా మన నిర్ణయాలు తీసుకునే జీవితం. నేను ఏది ఇష్టపడుతున్నానో దాన్నే చేయాలనుకునే ఆ యొక్క జీవితం. అలాంటి జీవితం తీసుకుంటే, అలాంటి జీవితంలో నడిస్తే జరిగే పర్యవసానాలు యోనా గ్రంథంలో, యోనా జీవితంలో ఎదురైన సంఘటనలే మనకు జరుగుతాయని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టైల్. ఇక రెండవది కూడా మనం చూద్దాం. రెండవదిగా చూస్తే రెండవ సమర్పణ జీవితం ఎలా ఉంటుందంటే, నేను లాభం పొందే పనికి మాత్రమే సమర్పణ కలిగి ఉంటానండి. రెండవది ఎలా ఉంది? వాట్ ఈజ్ ద యూస్? నేను దేవుని ఆరాధిస్తే నాకు ఉపయోగం ఏంటి? దేవుని సన్నిధిలోకి వస్తే నాకు లాభం ఏంటి? ఇది రెండవ స్టైల్. అనేక మంది ఆలోచించే రెండవ స్టైల్. కాబట్టి ఇక్కడ నేను లాభం పొందే పనికి మాత్రమే సమర్పణ కలిగి ఉంటాం. మన జీవితాల్లో కూడా అనేక సార్లు మనకు లాభం కలిగితేనే మనం మందిరానికి వస్తాం, మనకు లాభం కలిగితేనే దేవుని ఆరాధిస్తాం. ఇది రెండవ స్టైల్గా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో కూడా మనం అనేక సందర్భాల్లో చూసినప్పుడు యేసుక్రీస్తు ఈ భూలోక పరిచర్యలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళితే ఆయన వెంబడొచ్చేవాళ్ళు జనసమూహాలు. నిజంగా వాళ్ళకి భక్తి ఉండి వచ్చారా? సమర్పణ ఉండి వచ్చారా? మరి దేనికి వచ్చారు? యేసు ప్రభు వారు ఎక్కడికి వెళితే అక్కడికే వచ్చారు. కానీ చివరిలో సిలువ మీద ఉన్నప్పుడు మాత్రం ఎవరు రాలా. అంతకుముందు వరకు యేసు ప్రభు వారు ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చారు. కారణం ఏంటో తెలుసా? ఆయన అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన అనేకమైన వారికి స్వస్థతలు ఇస్తున్నాడు, రోగుల్ని బాగు చేస్తూ ఉన్నాడు. అలాగే మంచి ఆహారాన్ని పరలోకం నుంచి ఇస్తున్నాడు. మంచి ఆహారాన్ని పరలోకం నుంచి తీసుకొచ్చి ఇస్తున్నాడు. శారీరక ఆహారం, రొట్టెల కోసం ఆయన వెంబడించేవాళ్ళు ఉన్నారు, స్వస్థతల కోసం ఆయన వెంబడించేవారు ఉన్నారు, అద్భుతాల కోసం ఆయన వెంబడించేవారు ఉన్నారు. కాబట్టి ఇవేమీ జరగనప్పుడు దేవుడిని వెంబడించడం మానివేసినటువంటి సందర్భాన్ని మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. కాబట్టి ఇది నాన్న రెండవ సమర్పణ విధానం లేక సమర్పణ స్టైల్. మనం కలిగి ఉన్నటువంటి రెండవ సమర్పణ స్టైల్ ఎలా ఉందంటే, నాకన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే నేను దేవుణ్ణి వెంబడిస్తాను, నాకన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే నేను ప్రభువును ఆరాధిస్తాను, నాకన్నీ కూడా సక్రమంగా జరుగుతున్నప్పుడు మాత్రమే నేను ప్రభు సన్నిధిలో ఉంటాము. కాబట్టి అదేనా నా ప్రజలు కూడా అలానే ఉన్నారు. కేవలం ప్రభు మాటలు వినేవారుగా ఉన్నారు అదేనా, కానీ అనుసరించేవారు చాలా తక్కువ మంది అదేనా. కాబట్టి ఇటువంటి సమర్పణ కలిగి ఉన్నటువంటి వారితో ఇది నానా అనేక మంది ప్రజలు నిండి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏమన్నా మనకు లాభం కలిగినప్పుడు మాత్రమే ప్రభువును వెంబడిస్తాం, ఆ లాభం ఆగిపోతే ప్రభువును వెంబడించడం మానివేస్తాం. ఇది సెకండ్ స్టైల్. మనం దేవునికి సమర్పణ కలిగి ఉన్నటువంటి రెండవ రకమైనటువంటి స్టైల్గా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎలా మన యొక్క జీవిత విధానం ఉంది, ఎలాంటి స్టైల్ మనం కలిగి ఉన్నామనేది రెండవదిగా ఆలోచన చేసుకోవాలి. ప్రభువారైతే ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇట్టి సేవ అనేది ఆరాధన అని ఉంటుంది అక్కడ. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఎలాంటి సేవ? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించు. ఒక స్టాండర్డ్ దేవుడు పెట్టాడండి. ఈ స్టాండర్డ్ ప్రకారం మీరు ఉండాలి. మానవులు కలిగినటువంటి స్టాండర్డ్ ఏంటో నేను చెప్తున్నాను. ఇప్పుడు మొట్టమొదటి స్టాండర్డ్ ఏం చెప్పుకున్నాం? యోనాను గూర్చి జ్ఞాపకం చేసుకున్నాం. యోనా నాకు ఇష్టమైనటువంటి దారిలో నేను వెళ్తాను, దేవుడు ఇష్టపడే దారి కాదు. అది ఫస్ట్ స్టైల్. రెండవదిగా చూస్తే నాకు లాభం కలిగినప్పుడు మాత్రమే దేవుని వెంబడిస్తాను, అది రెండవ స్టైల్. ఇక మూడవదిగా చూసినట్లయితే మూడవ స్టైల్ అనేది కొంచెము భిన్నమైన స్టైల్. అది ఏంటంటే, దేవుడు ఏదైతే మనకు చెప్పాడో దాన్ని చేయటం నాకు ఇష్టమే, అంతవరకు ఇష్టమే, కానీ ఆయన ఏ రీతిగా చెప్పాడో అలా మాత్రం చేయను. దేవుడు చెప్పింది నాకు ఇష్టమే, చేస్తా, కానీ ఆయన చెప్పిన రీతిలో నేను మాత్రం చేయను. ఇట్లాంటి వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కాబట్టి ఐఎమ్ విల్లింగ్ టు ట్రై డు వాట్ గాడ్ ఆస్క్ మీ, బట్ ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్ ఎగ్జాక్ట్లీ ద వే హీ వాంట్స్ ఇట్ టు బి డన్. ఆయన ఏ రీతిగా చెప్పాడో ఆ రీతిగా చేయటం నాకు ఇష్టం లేదు, కానీ ఆయన చెప్పింది మాత్రం ఎట్లకట్లా చేస్తా. దానికి ఉదాహరణలో నిర్గమకాండం 3వ అధ్యాయం 10-11 వచనాలు చదువుకుందాం. చాలు. ఇక్కడ మోషే వృత్తాంతం మనకు తెలుసండి. దేవుడు మోషేని ఏర్పాటు చేసుకున్నాడు ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తులో నుంచి కనానులో నడిపించడానికి. మనకు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వృత్తాంతం అంతా మనకు తెలుసు. కాబట్టి ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి బయటకు నడిపించడానికి మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని యొక్క ప్రణాళికలో మోషే ఒక్కడే ఉన్నాడు, కేవలం మోషే మాత్రమే ఉన్నాడు. అహరోన్ లేడు.
మొట్టమొదట దేవుని యొక్క ప్రణాళికలో అహరోను ఉన్నాడా? అహరోను లేడు. కేవలం మోషేను మాత్రమే పిలుచుకున్నాడు. కానీ మోషేకు ఇష్టంలా, ఒక్కడిని వెళ్ళటం ఇష్టం లేదు. నాతో పాటు నా అన్న అహరోను ఉన్నాడు, ఆయన కూడా పంపించు అన్నాడు. దేవునితో బేరసారాలు మొదలెట్టాడు. నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, నా మాట ఎవరు వింటారు, నన్ను ఎవరు పట్టించుకుంటారు అక్కడ, కాబట్టి నాతో పాటు ఎవరిని పంపించు? అహరోను కూడా పంపించు. కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం మాత్రం మోషే ఒక్కడే వెళ్ళాలి. కానీ మోషే మాత్రం దేవుడు కోరుకున్నట్లుగా చేయటం ఇష్టం లేదు. ఏమని చెప్పాడు? అహరోను కూడా అంటే తన ఇష్టమైన ప్రకారం నేను చేస్తాను, నా ఇష్ట ప్రకారం నేను చేస్తాను, నువ్వు చేయమనే చేస్తాను, కానీ నువ్వు కోరుకున్న విధంగా నేను మాత్రం చేయను. నువ్వు కోరుకుంది ఏంటి? నువ్వు ఒక్కడే వెళ్ళాలి, మోషే ఒక్కడే వెళ్ళాలని దేవుడు కోరుకున్నాడు. కానీ అలా వెళ్ళటం మోషేకి ఇష్టం లేదు. అందుకని మోషే ఏమంటున్నాడు? నాతో పాటు అహరోను కూడా పంపించు. అహరోను దేవుని యొక్క ప్రణాళికలో భాగం కాదు. కాబట్టి ఇక్కడ మోషేని మనం ఆలోచన చేస్తే మోషే యొక్క సమర్పణ యోనా సమర్పణ కన్నా బాగుంది. యోనా అయితే అసలు పూర్తిగా వ్యతిరేకంలో వెళ్ళిపోయాడు. మోషే పూర్తిగా వ్యతిరేకంగా వెళ్ళట్లేదు, నేను చేస్తానంటున్నాడు. కానీ దేవుడు ఏదైతే చెప్పాడో దాంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేసి నేను చేస్తాను ప్రభువా, నువ్వు చెప్పింది చేస్తాను, కానీ నువ్వు చెప్పిన విధానంగా చేయను, కొన్ని మార్పులు చేర్పులు కావాలి. కాబట్టి ఇక్కడ యోనాకి దేవుడు పూర్తిగా వ్యతిరేకంగా నిలిచి చేప కడుపులో వేశాడు. కానీ ఇక్కడ మోషేకి మాత్రం ఆ వ్యతిరేకత లేదు. కొంచెము ఆయనే వెనక్కి తగ్గాడు, మోషే చెప్పినట్లుగానే తగ్గాడు. కానీ అహరోన్ అనే వ్యక్తి ఇక్కడ ఆ దేవుని యొక్క ప్రణాళికలో భాగం కాదు. కాబట్టి వారి యొక్క ప్రయాణం అంతట్లో సమస్యలు వచ్చినాయి. ఇశ్రాయేలు ప్రయాణం అంతట్లో సమస్యలు రావడానికి కారణం ఏంటండి? అహరోను దేవుని ప్రణాళికలో భాగం కాదు. మోషే కూడా కొండ మీదకి వెళ్ళినప్పుడు కింద అహరోను నుండి ఏం చేస్తున్నాడు? వాళ్ళని ఆపలేకపోయాడు. ఆ దూడను ఏర్పాటు చేసుకున్నారు, వాటిని ఆపలేకపోయాడు. అంటే అహరోను దేవుని యొక్క ప్రణాళికలో భాగం కాదు. కాబట్టి ఈ సమస్యలన్నీ రావడానికి కారణం ఏంటంటే దేవుడు ఏదైతే చేయమని అడిగాడో అలా చేయటానికి, ఆ రీతిగా చేయటానికి బదులుగా మనం మార్పులు చేసుకొని, చేర్పులు చేసుకొని, కూర్పులు చేసుకొని అన్నీ చేస్తాం. కాబట్టి అది సక్సెస్ అవ్వటం లేదండి. దేవుని యొక్క పని అనేది సక్సెస్ అవ్వటం లేదు. ఇది మూడవ స్టైల్. ఈ స్టైల్ ఏంటి? మూడవ స్టైల్. మొట్టమొదటి స్టైల్ ఏంటి? యోనా స్టైల్. రెండవ స్టైల్ ప్రభువును వెంబడించిన జనసమూహాల స్టైల్. మూడవ స్టైల్ మోషే స్టైల్. ఇలా మూడు స్టైల్లో ముగ్గురు మూడు రకాల సమర్పణలు కలిగి ఉన్నారు. కాబట్టి మనం ఈ దినాన్ని పరిశీలన చేసుకుందాం. ఎటువంటి స్టైల్ మనం కలిగి ఉన్నాం, ఏ రీతిగా ఎటువంటి సమర్పణ జీవితం కలిగి మనం ప్రభువును ఆరాధిస్తున్నాం. అమితయ్య కుమారుడు అయినటువంటి యోనాలాగా మనం పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా ఆరాధిస్తున్నామా, లేకపోతే జనసమూహాలు ఏదో లాభం కోసం ఆయన వెంబడించినట్లుగా దానికోసం మనం ఆరాధిస్తున్నామా, లేక మోషేలాగా నేను ఇలా అయితే చేస్తాను, ఇలా అయితే చేస్తాను, అలా చేయననే కండిషన్స్ ద్వారా మనం ప్రభువును ఆరాధిస్తున్నాం అనేది మనం ఆలోచన చేసుకుందాం. ఇక నాలుగవదిగా చూసినట్లయితే దేవుడు చేయమన్న పనిని ఆయన కోరుకున్న రీతిలో చేయటానికే నేను ఇష్టపడుతున్నాను. ఎలా చేయాలండి దేవుడు కోరుకున్నది? దేవుడు ఏ రీతిగా చెప్పాడు ఆ పద్ధతిలోనే చేయటానికి నేను ఇష్టపడుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు. చాలు. ఇక్కడ మనం నాలుగవ స్టైల్ ఏంటో చూస్తున్నాం. ఇక్కడ నాలుగవ స్టైల్ ఏంటంటే ఐఎమ్ విల్లింగ్ టు డూ వాట్ గాడ్ వాంట్స్ డన్ ఎగ్జాక్ట్లీ ద వే దట్ హీ వాంట్స్ ఈజ్ డన్. దేవుడు ఏదైతే స్టైల్లో చేయమని కోరుకుంటున్నాడో అదే రీతిగా నేను చేయాలనుకుంటున్నాను. దేవుడు చేయమన్న పనిని ఆయన కోరుకున్న రీతిలోనే చేయటానికి నేను ఇష్టపడుతున్నాను. ఇది మనం చేయవలసినటువంటి యుక్తమైనటువంటి సేవ, యుక్తమైనటువంటి ఆరాధన ఎలా ఉండాలంటే దేవుడు కోరుకున్న రీతిలో చేయడం. నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ప్రభువు చెప్పాడు. కాబట్టి ఆ రీతిగా చేయటం అనేది యుక్తమైనది. అందుకే ఇక్కడ ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదమని తెలియజేస్తూ చివరిలో ఒక మాట అంటాడు. ప్రభువారు మనకు మాదిరిగా ఉన్నాడు. అక్కడ ప్రభువారు ఏ రీతిగా మాదిరిగా ఉన్నాడంటే
యేసు ప్రభువారు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడండి. తండ్రి ఎలా చేయాలని కోరుకున్నాడో, ఆయన ఎందుకు ఈ లోకానికి యేసు ప్రభువారిని పంపించి ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని కోరుకున్నాడో ఆ రీతిగా ఇక్కడ చేశాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమును ఆసీనుడయ్యను. గెత్సేమనే వనంలో ప్రభువారు ప్రార్థన చేస్తాడు. ఏమని చేస్తాడు? తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎద నుంచి తొలగించమంటే నిజంగా యేసు ప్రభువారు కూడా అప్పుడు అనుకొని ఉంటారు, ఇలా సిలువ మీదకి వెళ్ళటం అయితే నాకు ఇష్టం లేదన్న భావన కలుగుతుంది యేసు ప్రభువారికి కూడా. కానీ ఏం చేస్తాడు చివరిలో? ఆయన్ను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక. కాబట్టి యేసు ప్రభువారు మనకు ఒక గొప్ప మోడల్ అండి. తండ్రి చిత్త ప్రకారము తండ్రి కోరుకున్న రీతిలో చేయటంలో యేసు ప్రభువారు మనకు ఒక చక్కని ఎగ్జాంపుల్. ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మన ముందు. ఇది ఎవరూ కాదు. అమితీ కుమారుడైనటువంటి యోనా మనకు ఎగ్జాంపుల్ కాదు. యేసు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి అనేకమైన జనసమూహం మనకు ఎగ్జాంపుల్ కాదు. అలాగే మూడో వ్యక్తిగా మనం చూసాం ఎవరిని? మోషేను చూసాం. మోషే దేవుని పని చేశాడు, కానీ మోషే దేవుని సన్నిధిలో నమ్మకంగా, దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నాడు. కానీ అంతకన్నా గొప్ప వ్యక్తి, మోషే కంటే గొప్పవాడు ఉన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఉన్నాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన బెస్ట్ ఎగ్జాంపుల్, మనకు ఒక రోల్ మోడల్ అండి. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని తండ్రి కోరుకున్న రీతిలో చేయటంలో యేసుక్రీస్తును మించిన వారు ఈ లోకంలో ఎవరు కూడా లేనే లేరు. కాబట్టి ప్రభువును మనము ఒక మోడల్గా కలిగి ఉండాలని ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తుంది. అట్లాగే అపోస్తలుడైన పౌలు కూడా దేవుని విశ్వాసిగా మారిన తర్వాత దేవుని యొక్క చిత్త ప్రకారము జీవించినటువంటి ఒక గొప్ప వ్యక్తిగా మనం బైబిల్లో చూస్తాం. దేవుని యొక్క చిత్త ప్రకారము పని చేసినటువంటి ఒక గొప్ప మోడల్గా అపోస్తలుడైన పౌలును కూడా చూస్తాం. కాబట్టి ఇది పౌలు రోమీయులకు రాస్తూ ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమలాడుకొంచున్నాను. ఇట్టి సేవ లేక ఇట్టి ఆరాధన మనకు యుక్తమైనటువంటి ఆరాధన. మన ఆరాధన ఎలా ఉండాలంటే సజీవ యాగముగా మన శరీరాలని దేవునికి సమర్పించుకొని దేవుని యొక్క ఆరాధనలో కొనసాగాలి అనేది, అటువంటి ఆరాధన దేవునికి యుక్తమైనటువంటి ఆరాధన. కాబట్టి మన ముందు 4 రకాలైనటువంటి స్టైల్స్ మనం చూసాం. ఎటువంటి స్టైల్లో మనం ఉన్నాం? యోనా లాంటి స్టైల్ ఉన్నామా? లేక కొండ మీద ప్రభువును వెంబడించినటువంటి జనసమూహాల స్టైల్లో ఉన్నామా? లేకపోతే మోషే వంటి స్టైల్లో ఉన్నామా? లేక యేసు ప్రభు యొక్క స్టైల్ను మనం కలిగి సంపూర్ణంగా దేవుని యొక్క చిత్తానికి సమర్పించుకొని మన యొక్క శరీరాలను దేవునికి అర్పించుకొని ఆయన ఆరాధించే స్టైల్లో మనం ఉన్నామా? ఒకసారి ఆలోచన చేసుకుంటూ ప్రభు యొక్క ఆరాధనలో కొనసాగుదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.